శుభోదయం. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. 11th డిసెంబర్లో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చేత మరి మనం జ్ఞాపకం చేసుకుంటూ బలపరిచేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించడాన్ని బట్టి మనందరం కూడా దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారిగా ఉన్నాం. ఇది మన టీఎల్సీ దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు రోమిలికి రాసేటువంటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. ఏమనగా, ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. దేవుని బిడ్డలారా, ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే 3 విషయాలు ఈ వచనంలో మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే విశ్వాసము. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో, నూతన నిబంధన మనకు నేర్పించేటువంటి ఒక గొప్ప సత్యం ఏంటంటే విశ్వాసం. యేసు ప్రభు పరిచర్యలో విశ్వసించినటువంటి వారు అద్భుతాలు చూశారు, విశ్వసించినటువంటి వారు స్వస్థతలు పొందారు, విశ్వసించినటువంటి వారు వారి జీవితాల్లో అనేకమైనటువంటి కార్యాల ద్వారా వారు అనేకులకు సాక్షికరంగా మరి నిలుపబడ్డారు, నిలిచి ప్రభువుని మహింపరిచారు. అవిశ్వాసం కలిగినటువంటి వారిలో ఏ కార్యాలు జరగలేదు, ఏ అద్భుతాలు జరగలేదు, ఏ సూచక్రియలు, ఏ స్వస్థతలు వారి జీవితాల్లో పొందుకోలేకపోయారు. వారి అవిధేయులుగా వారిలో అవిశ్వాసం గూడుగట్టుకుపోయింది. కారణం ఏంటంటే వారి అవిధేయత. ప్రభువారు చెప్తున్నటువంటి ఆయన బోధ వారు విశ్వసించలేకపోయారు. ఆయన మీద విశ్వసించలేకపోయారు కాబట్టే వారి అజ్ఞానం, వారి అవిధేయత, వారి అవిశ్వాసాన్ని బట్టి అపజయాలు పాలైపోయారు. ఈ ఉదయకాల సమయం మనలో విశ్వాసం ఉన్నదా, అవిశ్వాసం ఉన్నదా? విశ్వాసం బట్టి ఆయన కార్యాలు, ఆయన వాక్యాన్ని అనుసరించగలుగుతున్నామా? అవిశ్వాసంతో అవిధేయురాలుగా ఉన్నామో ఓ చిన్న స్వపరీక్ష. 2వ తలంపు ఏంటంటే సిగ్గుపడనీను అంటున్నాడు ప్రభువారు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని ప్రభు ఎలాగా ఓడిపోనిస్తాడు, ఎలాగా సిగ్గుపడినిస్తాడు, ఎలాగా తలవంపులుగా అవమానకరంగా వారి జీవితాన్ని ప్రభు ఎందుకు విడిచిపెడతాడు? ఈ ఉదయం నీవు విశ్వసించేవలేదో, ఒకవేళ నీ జీవితంలో అపజయాలు పాలవుతూ, అవమానానికి గురవుతూ, అంటే కొన్నిసార్లు దేవుడు కూడా మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. అలాంటి సమయంలో నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి. అబ్రహాములాగా మనం నిలబడాలి. అబ్రహాం విశ్వాసాలు ఎలా నిలబడ్డప్పుడు మరి దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు, 75 సంవత్సరాల వయసులో ఒక కుమారుని ఇస్తానని. ఆ కుమారుడు పుట్టేటప్పటికి 100వ సంవత్సరం వచ్చింది అబ్రహాంకి. అంటే 25 సంవత్సరాలు ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉంటాడు అబ్రహాం. ఎంతమంది అంటే అబ్రహాము ముఖం ముందు అనకపోయినా ఆయన వెనక ఎన్ని మాట్లాడుకుని ఉంటారు. ఆయన భక్తి అని చెప్పేసి ఉంటున్నాడంటే మరి ఎంతమంది ఎన్ని మాట్లాడుంటారు. కానీ వారందరూ సిగ్గుపడే విధంగా ప్రభు అబ్రహామును ఎంతగా నిలబెట్టాడో. భక్తులైనటువంటి వారిని మీరు గమనిస్తే పాత నిబంధనలో చాలామంది, నూతన నిబంధనలో ఎందరో ఉన్నారు. కాబట్టి ఎందరూ ఆయన విశ్వసించినటువంటి వారిని ఆయన సిగ్గుపడినాడు. లాస్ట్ 3వ తలంపు ఏంటంటే దేవుడు జ్ఞాపకం చేసిన మాట లేఖనము చెప్పుచున్నది అంటున్నాడు. సిగ్గుపడనేనని లేఖనం చెప్తుంది. అంటే ఇది దేవుని మాట, దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని సిగ్గుపడనేనని చెప్తుంది మనుషులు కాదు, లేకపోతే అధికారులు కాదు, లేకపోతే సేవకులు కాదు. ఈ మాట చెప్తుంది, ఇది దేవుడే స్వయాన్ని చెప్తున్నాడు. ఎవరు ఆయన యందు, దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారిని సిగ్గుపడనీను అని లేఖనం ద్వారా ప్రభు మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు యేసుస్వామి ఒక మాట జ్ఞాపకం చేసి, భూమి ఆకాశం గతించినా కానీ నా మాట ఎన్నడూ కూడా అది గతించదు అనేటువంటి మాట జ్ఞాపకం చేశారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో విశ్వసించినట్లయితే ప్రభు నిన్ను సిగ్గుపడినాడు, విశ్వసించినట్లయితే నిన్ను ఓడిపోనేడు, విశ్వసించినట్లయితే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు ప్రభువారు చేస్తారు.
అది దేవుని మాట ప్రభువారి ఉదయకాల సమయంలో ఆయన నీకు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. నువ్వు నమ్మి నువ్వు విశ్వసించినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని ఉన్నతంగా దేవుడు బలపరచగలుగుతాడు, దేవుడు నిలబెట్టగలుగుతాడు, దేవుడు ఉన్నతంగా ఆస్వాదించగలుగుతాడు. అటు రీతిగా ఈ లేఖను మనందరి జీవితంలో దేవుడు స్థిరపరిచి బలపరుస్తూ నెరవేర్చనుగాక. ఆమేన్. ఇది మన క్వశ్చన్ ఏంటంటే, ఈ మాటలు చెప్పింది ఎవరు అంటే, ఈ పత్రికలో ఈ మాట, ఈ వచనాన్ని అంటే చెప్పినటువంటి వారు ఎవరు అనేటువంటి వారి పేరును మీరు కామెంట్ బాక్స్లో రాసి పోస్ట్ చేయాల్సింది మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలు వందనాలు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు ప్రభువా. విశ్వసించినటువంటి వారు ఏ విధంగా విజయులయ్యారో, విశ్వసించినటువంటి వారు ఏ విధంగా నాయన మీకు సాక్షికరంగా నిలిచారో ప్రభువా. అయ్యా, వారిని అన్నడు కూడా ఎక్కడ కూడా సిగ్గుపడి మీరు సెలవిచ్చారు తండ్రి. మేము విశ్వసించలేకపోతున్నాం కాబట్టే మా జీవితాలు అవమానకరంగా, నిందలకు, నిట్టూర్పులకు దేవా నిలయాలుగా మా బ్రతుకులు మారిపోయి ఉంటాయి. ఇప్పటికైనా నాయన మీ వాక్యాన్ని, మిమ్మల్ని విశ్వసించిన ప్రభువా అయ్యా దేవ, మీ కార్యాలకు నా తండ్రి దేవా సాక్షికరంగా నిలిచేటువంటి సాధనాలుగా మీరు బలపరచండి. మీ మాటను ప్రభువా అంగీకరించేవారుగా, మీ మాటను మేము గుర్తించిన ప్రభువా, మీ మాట ప్రకారం ఆయన సాగేటువంటి బ్రతుకులు మా జీవితాల్లో అనువయింపజేస్తూ సహాయం చేయండి తండ్రి. యువతి సన్నిధిలో ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులు సమర్పిస్తున్నాను దేవా. వారికున్న పరిస్థితులు చూస్తున్నటువంటి దేవుడు, ఎరిగినటువంటి దేవుడు నాయన. ఆర్థిక విషయాలు కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాలు కావచ్చు, కుటుంబపరమైన విషయాలు కావచ్చు దేవా, వాటిల్లో నా ప్రభువా మనుషుల వైపు, లోకం వైపు, అధికారుల వైపు చూసి నాయన భంగపడకుండా ప్రభువా మీ మీద విశ్వాసం ఉంచిన తండ్రి, మీ కార్యాల కొరకు కనిపెట్టిన ఆయన అయా వారి జీవితాలు బలపరచబడలాగున మీ సహాయతను వారికి అనుగ్రహించి మీ కృప చూపించమని, దినదీవులు దయచేసి ఈ దినమంతా మీ కృపాక్షేమములతో నడిపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడైనగాక.